ఎంతకాలం నువ్వు నిన్ను పట్టించుకోని చోట ఉండగలవు? చివరకు నీ హృదయం మెల్లగా మసకబారే వరక మనం ఎంత నిజాయితీగా, ప్రేమగా, సహాయంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మనల్ని పట్టించుకోనివాళ్లు, దూరం పెట్టేవాళ్లు, లేదా మన విలువను తక్కువగా చూసేవాళ్లు తప్పక ఎదురవుతారు. అది కుటుంబంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ప్రేమలో కావచ్చు, లేదా పనిచేసే చోటు కావచ్చు. అలాంటి సమయాల్లో మన హృదయం నిశ్శబ్దంగా ఏడుస్తుంది. నేనేం తప్పు చేశాను? నన్నిలా ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు? అనే ప్రశ్నలు మనసును చీల్చేస్తాయి. కాని ఇక్కడే ఒక గొప్ప నిజముంది. నీ విలువను ఎవరో గుర్తించకపోతే అది నీలోపం కాదు, అది వారి యొక్క దృష్టిలోపం. మీరు ఇలాంటి నిజమైన, హృదయాన్ని తాకే కథలను ఇష్టపడితే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ అనుభవాన్ని కమెంట్లో పంచుకోండి. మీ సపోర్ట్ ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ముందుగా మీ మనసును మీరే కాపాడుకోవాలి. ఎవరో మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారని, వాళ్ల దృష్టిని తిరిగి పొందాలని నువ్వు నీ గౌరవాన్ని తాకట్టు పెట్టకూడదు. వాళ్లను పదే పదే పలకరించడం, వాళ్ల సమయానికి ఎదురుచూడడం, వాళ్ల నిర్లక్ష్యానికి కారణాలు వెతకడం, ఇవన్నీ నీ ఆత్మగౌరవాన్ని మెల్లగా చంపేస్తాయి. మిమ్మల్ని మీరు ఇలా అడగండి, నన్ను గౌరవించిన చోట నేను ఉండాల్సిన అవసరమేంటి అని. మిమ్మల్ని దూరం పెడుతున్న వాళ్లని బలవంతంగా దగ్గర చేసుకోవద్దు. ఎవరైనా కావాలని దూరం పెడుతున్నారంటే వాళ్ల మనసులో మీకున్న స్థానం అప్పటికే తగ్గిపోయిందనర్థం. అక్కడ నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నీ బాధను పెంచడం తప్ప వాళ్ల మనసును మార్చదు. నిజమైన సంబంధం బలవంతంతో కాదు, బాధతో కాదు, విలువతో ఉంటుంది. నీ యొక్క స్థానాన్ని గుర్తించని చోట నువ్వే వెనక్కి అడుగువేయడం బలహీనత కాదు, నిశ్శబ్దమే నీ యొక్క అతిపెద్ద శక్తి. నీ బాధనే ప్రతివాడికీ చెప్పాల్సిన అవసరం లేదు, నీ విలువను నిరూపించాల్సిన అవసరం లేదు, నీ మంచితనాన్ని పనికట్టుకుని మరీ వివరించాల్సిన అవసరమే లేదు. నిశ్శబ్దంగా ముందుకు నడవడమంటే ఓడిపోవడం కాదు, అది నీ శక్తిని దాచుకోవడం. నిన్ను పట్టించుకోనివాళ్లు మీరు లేకపోవడాన్ని ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. ప్రతి మనిషి నీ జీవితంలోనే ఉండేందుకు రాడు. కొంతమంది వస్తారు నీ హృదయాన్ని పరీక్షించడానికి, నీకు సహనాన్ని నేర్పడానికి, నీ విలువను నువ్వే తెలుసుకునేలా చేయడానికి. వాళ్లను ద్వేషించవద్దు, వాళ్ల దగ్గరే ఆగిపోవద్దు. వాళ్లు నీ ప్రయాణంలో ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం కథ కాదు. నిన్ను పట్టించుకోని వాళ్లకోసం నీ సమయాన్ని, శక్తిని, భావోద్వేగాలను వృధా చేయకుండా నీ యొక్క అభివృద్ధిపై దృష్టిపెట్టు. నీ లక్ష్యంపై పనిచెయ్యి, నీ నైపుణ్యాలను పెంచుకో, నీ మనసుకు శాంతినిచ్చే పనులను చెయ్యి. నువ్వు ఎదిగినప్పుడు నిన్ను పట్టించుకోని వాళ్లు మీరు దూరం ఎందుకు వచ్చారో తామే అర్థం చేసుకుంటారు. నిన్ను పట్టించుకోని వాళ్లే నీ ప్రపంచం కాదు. నిన్ను అర్థం చేసుకునే మనుషులు కూడా ఉన్నారు, నిన్ను గౌరవించే హృదయాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్లను కలవాలంటే నిన్ను తక్కువగా చూసే చోటు నుంచే బయటికి రావాలి. ఎవరైనా నిన్ను పట్టించుకపోతే నీ వెలుగును తగ్గించకు, నీ స్వభావాన్ని మార్చకు, నీ విలువపై అనుమానం పెట్టుకోకు. నువ్వు నిశ్శబ్దంగా ఎదుగు, నిన్ను నువ్వే గౌరవించు. నీ స్థాయికి తగ్గ మనుషులు నీ జీవితంలోకి తామే వస్తారు. అర్థమైందనుకుంటా. ఎవరైనా నిన్ను దూరం పెడుతున్నారంటే అది నీకు విధించిన శిక్ష కాదు, అది వాళ్లు తీసుకున్న ఒక నిర్ణయం. కానీ మనం చేసే పెద్ద తప్పేమిటంటే వాళ్ల నిర్ణయానికి మన విలువను కట్టిపడేయడం. ఎవరు నిన్ను పట్టించుకోలేదని నువ్వు తక్కువవాడివి కాదు. ఎవరు నిన్ను వదిలేశారని నీ ప్రయాణం ఆగిపోదు. నీ విలువను అర్థం చేసుకునే శక్తి ముందుగా నీలోనే ఉండాలి. నిన్ను నిర్లక్ష్యం చేసే చోట ప్రేమను వెతక్కు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడైతే నిన్ను పట్టించుకోరో, ఎక్కడ నీ మాటకు విలువ ఉండదో, ఎక్కడ నువ్వు బాధపడితే నవ్వుతారో అక్కడ ప్రేమ ఉండదు, అలవాటు మాత్రమే ఉంటుంది. అలవాటు మనల్ని వదలదు, కాని ప్రేమ మనల్ని గౌరవిస్తుంది. నీ మనసును నలిపే చోట ఇది ప్రేమేమో అని అనుకోవద్దు. అది నువ్వు నీ మనసుకు చేసుకున్న అతిపెద్ద మోసం. దూరం పెడుతున్న వాళ్లకు వివరణలివ్వడం మానేయండి. నువ్వు ఎంత వివరించినా నిన్ను అర్థం చేసుకోవాలనే మనసే లేని వ్యక్తికి నీ మాటలే వినిపించవు. నిన్ను అర్థం చేసుకునేవాడికి నీ మౌనం కూడా సరిపోతుంది. నిన్ను పట్టించుకోనివాడికి నీ అరుపు కూడా చెవికే కదా. అందుకే ప్రతి ఒక్కరికీ నీ కథ చెప్పాల్సిన అవసరం లేదు. నీ స్థాయిని తగ్గించుకుని ప్రేమ అడగవద్దు, ఇది ఎంతో గాఢమైన విషయం. ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే వాళ్లకు నచ్చేలా మారిపోవాలని నీ స్వభావాన్ని చంపుకోవద్దు. నీ నిజ స్వరూపాన్ని కోల్పోయి దక్కే ప్రేమ నీకు శాంతినివ్వదు. నీ విలువతో తగ్గే సంబంధం నీ జీవితాన్ని నిలబెడుతుంది.
నీ స్థాయి తగ్గితే వాళ్ళు కాదు, నువ్వే నష్టపోతావు. నిన్ను నువ్వు గౌరవించుకున్న రోజునుంచే మార్పు మొదలవుతుంది. నిన్ను నువ్వు గౌరవించుకున్న రోజునుంచే ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలో సరిహద్దులు ఏర్పడతాయి. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నువ్వు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. నువ్వు వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరు స్పందించడంలోనే మీ విలువ కనిపిస్తుంది. ఒంటరితనం భయంకరం కాదు, తప్పు సంబంధాలే ఎంతో ప్రమాదం. చాలామంది ఒంటరితనానికి భయపడతారు, అందుకే నొప్పించే సంబంధంలో కూడా ఉంటారు. కాని నిజమేమిటంటే తప్పుడు మనుషుల మధ్య ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే 1000 రెట్లు మంచిది. ఒంటరిగా ఉండడం నీ యొక్క మనసుతో నువ్వే మాట్లాడుకునే అవకాశం, నీ లోపలి బలాన్ని కనుక్కునే సమయం. బాగా గుర్తుంచుకోండి, మీ యొక్క ఎదుగుదలే మీ ఉత్తమ ప్రతికారం. నిన్ను పట్టించుకుని వాళ్లకి నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఎదుగుదలే వాళ్లకు అర్థమయ్యే భాష. నువ్వు నిశ్శబ్దంగా ఎదిగితే నీ లేకపోవడాన్ని వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు బలంగా నిలబడితే వాళ్ళు తమ తప్పుని గుర్తిస్తారు. కాని అది నీ లక్ష్యం కాదు. నీ లక్ష్యం నీ జీవితమే. గుర్తుంచుకోండి, నిన్ను పట్టించుకోని చోట నువ్వు మిగిలాల్సిన అవసరం లేదు. నిన్ను అర్థం చేసుకోని మనుషుల దగ్గర నీ ఆత్మను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నీ విలువ నీలో ఉంది, అంతేకాని ఫల యొక్క అంగీకారంలో కాదు. పర్వాలేదు, నాకేమీ కాదు అని మీ మనసుకి అబద్ధం చెప్పొద్దు. ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోకపోతే బాధ కలగడం ఎంతో సహజం. నిర్లక్ష్యం మనసును లోతుగా గాయపరుస్తుంది. బాధ కలిగిందని ఒప్పుకోవడం బలహీనత కాదు, ఆ బాధను అర్థం చేసుకోవడమే మానసిక బలం. నీ నొప్పిని అంగీకరించినప్పుడే దాన్ని దాటి వెళ్ళగలవు. ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకపోవచ్చు, కాని అంగీకరించాలి. వాళ్ళెందుకు మారిపోయారు, నేనేం తప్పు చేశాను, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాకపోవచ్చు. ప్రతి మోసివేకకు వివరణ ఉండదు. ప్రతి దూరానికి కారణం తెలియాల్సిన అవసరం లేదు. కొన్ని సంబంధాలు ఎందుకు ముగిశాయో కాదు, ముగిశాయనే నిజాన్ని మాత్రమే అంగీకరించాలి. నిన్ను నువ్వు నిందించుకోవడం మానేయ్. ఎవరైనా నిన్ను దూరం పెట్టారని దానికి నువ్వే కారణమని అనుకోవద్దు. కొంతమంది తమ స్వార్థానికి సరిపోనప్పుడు మిమ్మల్ని వదిలేస్తారు. వాళ్ల స్వభావాన్ని నీ విలువతో పోల్చుకోకూడదు. నీ మనసు మంచిదని ప్రతి ఒక్కరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు. నిన్ను పట్టించుకోని వాళ్ల జ్ఞాపకాలతో జీవించవద్దు. వాళ్ల జ్ఞాపకాలు నీ ప్రతిరోజునూ నియంత్రించనివ్వకు. పాత మాటలు, పాత హామీలు, పాత నవ్వలు ఇవన్నీ గుర్తొస్తే నువ్వు ఆగిపోతావు. జ్ఞాపకమంటే జీవితం కాదు, జీవితమంటే ప్రస్తుతం. గుర్తుంచుకోండి, నువ్వు ఎవరైనా బాధలో ఉన్నారని విన్నప్పుడు ఎంత సానుభూతితో చెప్తావో అదే సానుభూతిని నీమీద నువ్వే చూపించు. తప్పులు చేసినా నీమీద నువ్వు కఠినంగా ఉండవద్దు. నీ మనసుకి అవసరమైంది మాట కాదు, దయ. అర్థమైందనుకుంటా. ఈ దశ బాధకరంగా ఉన్నా ఇది నీ జీవితంలో మలుపు తిప్పే సమయం. నువ్వు ఇక అందరికీ నచ్చేలా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే కోల్పోయే అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నీ అసలైన స్వరూపానికి తిరిగొస్తున్నావు. నీ జీవితంలో సరిహద్దుల్ని పెట్టుకోవడం నేర్చుకో. ప్రతి ఒక్కరికీ నీ సమయం, నీ శక్తి, నీ భావోద్వేగాలు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైతే నిన్ను గౌరవించరో వాళ్లకు నీ అందుబాటు తగ్గించు. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ రక్షణ. నిన్ను పట్టించుకోని వాళ్లను మళ్లీ అంగీకరించే ముందు ఆలోచించు. ఒకరోజు వాళ్లు తిరిగి వస్తారు. అప్పుడు నీ యొక్క మనసు కదిలిపోవచ్చు. కాని ఇలా అడుగు, వాళ్లు నిన్ను నిజంగా విలువ చేశారా, లేక ఒంటరితనంలో తిరిగొచ్చారా? నిన్ను వదిలేసిన చోటే మళ్లీ నిన్ను గాయపరిచే అవకాశం ఉంది. నిన్ను నువ్వు ఎంచుకున్న రోజు ఎవరూ నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను నువ్వు ఎంచుకున్న రోజు నీ లోపల శాంతి మొదలవుతుంది. నీ నిర్ణయాలు బలపడతాయి. నీ జీవితం స్పష్టమవుతుంది. నిన్ను ఎంచుకోవడం అంటే ఇతరుల్ని ద్వేషించడం కాదు, నీ మనసును కాపాడుకోవడం. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.